మహేశ్వరం నియోజకవర్గంలోని ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుకు మరో అడుగు పడబోతోంది. ఈ నెల 10న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో చేపట్టనున్న అభివృద్ధి పనులు, నూతన భవనాల ప్రారంభోత్సవ ఏర్పాట్లను కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. ఫ్యూచర్ సిటీని ప్రపంచ స్థాయి ఐటీ హబ్గా, మరో మహానగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. భూ నిర్వాసితులకు న్యాయం చేస్తూనే యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటుందని తెలిపారు. ఫ్యూచర్ సిటీ తెలంగాణ అభివృద్ధికి మైలురాయిగా నిలుస్తుందని కాంగ్రెస్ నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయి ఐటీ కంపెనీలు, స్కిల్ యూనివర్సిటీలు, విద్యా సంస్థలతో ఈ ప్రాంతం కొత్త ఆర్థిక కేంద్రంగా మారుతుందని చెబుతున్నారు. మరోవైపు ఈ ప్రాజెక్టుపై వస్తున్న విమర్శలను ఖండించిన నేతలు రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ఎలాంటి రియల్ ఎస్టేట్ యాక్టివిటీ చేయటానికి కాదు, సరసమైన ధరలకు విత్ ఆల్ ఫెసిలిటీస్ ప్రపంచంలో అన్ని రంగాల వాళ్ళకి ఇక్కడ భూమి ఇస్తామంటున్నాం. కనుక ఇది రియల్ ఎస్టేట్ సంపాదన కొరకు కాదు, వాళ్లకు వీడికి రావాలంటే వాడికి తక్కువ ఖర్చులో వాళ్ళ బిజినెస్ చేసుకోవటానికి వీలు ఉండాలి. మేము 100 కోట్లు 200 కోట్ల లాగా ఇదంతా అమ్మితే ఇక్కడికి ఒక్కడు కూడా రాడు. మనం అనుకుంటున్న ఆలోచనలు ఏవి కూడా జరగవు. కనుక మేము రియల్ ఎస్టేట్ చేయాలనే ఆలోచన మా ప్రభుత్వానికి కానీ మాకు కానీ ఎవ్వరికి కూడా లేదు. నేను కూడా చెప్తున్నా, ఈ 2.5 సంవత్సరాల లోపల ఒక్క ఇంచు భూమి కూడా ఈ కాన్స్టిట్యున్సీలో నేను కొనుక్కోలే. మా లీడర్లు కూడా ఎవరో ఒక్కరి పేరు చెప్పండి, ఒక్క ఇంచు భూమి ఎవరన్నా కొన్నట్టుగా. వాళ్ళ సొంతంగా ఇల్లు కట్టుకోవడానికి ఎవరన్నా కొంటే కొని ఉంటారు తప్ప. సబ్ రిజిస్టార్ ఆఫీసులు ఓపెన్, ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయి. మీరు ఆన్లైన్లో కొట్టి చూడండి. మా కాంగ్రెస్ నాయకులు కానీ మా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కానీ డౌన్లోడ్ చేసి చూడండి. మేమేమన్నా 1 ఎకరం భూమి ఎవరికైనా కొన్నామా, ఎవరికైనా అమ్మామా? మీరు ఒకసారి అది నమ్మకూడదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.